my dear friends, welcome back to our new video. సో ఈ వీడియోలో మనం 6th క్లాస్కు సంబంధించినటువంటి తెలంగాణ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లోజరీ ద వొకాబులరీ చూడబోతున్నాం. సో ఈ వొకాబులరీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అదేవిధంగా టీఎస్పీసీ గ్రూప్ 1లో ఒక క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది. సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి వ్యక్తులకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో వాళ్ళకు చాలా వొకాబులరీ బిల్డప్ అవుతుంది. సో జస్ట్ లెట్ us స్టార్ట్ ద వీడియో. జిమ్నాస్టిక్స్. సో జిమ్నాస్టిక్స్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఓన్డ్ బై సంబడి. ఓకే, ఆస్తి అంటాం అన్నమాట. ఓకే. ఓ అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్నెస్, అంటే చాలా విపరీతమైనటువంటి బాధని మనం ఓ అంటాం. హార్మనీ, ఎ స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ. సో హార్మనీ అంటే ఒక రకమైనటువంటి శాంతి, ఒక రకమైనటువంటి కలిసి కట్టుగా ఉండేటువంటి యూనిటీ అనుకోండి. ఓకే, హార్మనీ అనమాట. సో స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ, రైట్. యునానిమస్లీ, దట్ మీన్స్ యునైటెడ్లీ. యునానిమస్లీ అంటే యునైటెడ్లీ. సో యునానిమస్లీ మీన్స్ ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం కదా మనం. సో దాన్ని యునానిమస్లీ అంటారు, యునైటెడ్లీ అని కూడా అంటాం. బ్లోట్, బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, స్వెల్ అన్ప్లెజెంట్లీ. సో బ్లోట్ అంటే బాగా పెద్దగా అయిపోవడం అనమాట. సపోజ్ మన పొట్టు ఉంది కదా, అది బ్లోట్ అయిపోతుంది. సో లైక్ దట్ ఈ స్టోరీలో నక్క యొక్క పొట్ట అన్నది బ్లోట్ అవుతుంటుంది అనమాట. సో బికమ్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్, స్వెల్ అన్ప్లెజెంట్లీ. ఎట్లా ఎంత ఉబ్బుతుంది అంటే మనకు చాలా దారుణంగా ఉబ్బుతుంది అనమాట, అంత పెద్దగా ఉబ్బుతుంది. సో స్వెల్ అన్ప్లెజెంట్లీ అన్నమాట. లాబర్నమ్. సో లాబర్నమ్ అంటే ఎ స్మాల్ ట్రీ విత్ గ్రూప్ ఆఫ్ ఎల్లో ఫ్లవర్స్ హ్యాంగింగ్ డౌన్. ఓకే, సో ఇది ఒక ట్రీ అన్నమాట. లాబర్నమ్ అన్నది ఒక ట్రీ. ఆ ట్రీకు ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి. సో ఎల్లో ఫ్లవర్ అంటే పసుపు పచ్చినటువంటి పూలు వేలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ పలాస్ మీన్స్ ఎ ట్రీ విత్ రెడ్ ఫ్లవర్స్ సపోజ్డ్ టు బి సాక్రెడ్. సో పలాస్ అనే ట్రీకి రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇది ఒక సాక్రెడ్ అంటే ఒక పవిత్రమైనటువంటి ట్రీ అన్నమాట. నెక్స్ట్ టర్క్వైజ్ అంటే బ్లూయిష్ గ్రీన్ కలర్. సో టర్క్వైజ్ అంటే ఒక బ్లూయిష్ గ్రీన్ కలర్. ఓకే, బ్లూ కలర్, ఒక గ్రీన్ కలర్లో ఉన్నటువంటి, ఒక బ్లూయిష్ కలర్లో ఉన్నటువంటి గ్రీన్ కలర్ అన్నమాట. ఓకే, నీలం రంగులో ఉన్నటువంటి ఆకుపచ్చ కలర్ని మనం టర్క్వైజ్ అంటాం. నెక్స్ట్ ఎమోషన్. ఎమోషన్ మీన్స్ ఎగ్జైట్మెంట్. ఓకే, సో నాట్ ఓన్లీ ఎగ్జైట్మెంట్, ఎమోషన్ అన్నది ఎగ్జైట్మెంట్ కావచ్చు, షార్ట్నెస్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు. సో ఎనీథింగ్. ఇక్కడ ఎగ్జైట్మెంట్ అన్నది కూడా ఒక సార్ట్ ఆఫ్ ఎమోషన్ అన్నమాట. నెక్స్ట్ రెడ్ లెటర్ డే అంటే ఎ వెరీ ఇంపార్టెంట్ డే. చూడండి, రెడ్ లెటర్ డే అంటే ఎ వెరీ ఇంపార్టెంట్ డే, అంటే ఒక ముఖ్యమైనటువంటి రోజుని మనం రెడ్ లెటర్ డే అని పిలుస్తాం. ఒక చాలా ఇంపార్టెంట్ డేని మనం రెడ్ లెటర్ డే అని పిలుస్తాం. నెక్స్ట్ ద డయలెక్ట్. డయలెక్ట్ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్. సో డయలెక్ట్ అంటే మనం మామూలు వాడుక భాషలో చూసుకున్నట్టయితే యాస. ఓకే, ఒక్కొక్కరికి ఒక యాస ఉంటుంది కదా, సో దాన్ని మనం డయలెక్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఫెర్వర్. ఫెర్వర్ అంటే ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఎంథూజియాజం. సో ఎంథూజియాజం అంటే చాలా ఉత్సాహంతో కూడినటువంటి, ఉత్సుకతతో ఉన్నటువంటి ఒక స్థితి అన్నమాట, ఒక ఫీలింగ్ అన్నమాట, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాన్ని మనం ఫెర్వర్ అంటాం అన్నమాట. ఓకే, సో మనం పండుగలను ఎలా చేసుకుంటామంటే ఒక సార్ట్ ఆఫ్ ఫెర్వర్ అన్నమాట, ఒక ఫెర్వర్తో, ఒక ఎంథూజియాజంతో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫీట్. ఎఫ్ఈటి, ఫీట్ అంటే పబ్లిక్ సెలబ్రేషన్. ఓకే, పబ్లిక్ సెలబ్రేషన్ అంటే ఒక పబ్లిక్ సెలబ్రేషన్ అంటే ప్రజలు మొత్తం జరుపుకునేటువంటి ఒక వేడుకని, దాన్నే మనము ఫీట్ అని పిలుస్తాం. నెక్స్ట్ కల్మినేట్. సో కల్మినేట్ అంటే రీచ్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్. సో కల్మినేట్ అంటే ఏం లేదు, సో ఎండప్ చేయడం అనమాట, ఇంకా కంప్లీట్ చేసేయడము. ఓకే, సో దట్ ఈస్ వాట్ వి కాల్ కల్మినేట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్.
సో సిగ్నిఫికెన్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ దట్. సో చాలా ముఖ్యమైనది అని అర్థం. నెక్స్ట్ రిలీజియస్ టాలరెన్స్ అంటే యాక్సెప్టింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. సో మత సహనం అని పిలుస్తాం దీన్ని. ఇమ్మర్స్ అంటే టు పుట్ ఇన్ టు వాటర్. సో ఇమ్మర్స్ అంటే మునిగిపోవడం. నెక్స్ట్ మునపడము లైక్ దట్. వీవర్ అంటే వన్ హూ మేక్స్ క్లాత్. సో ఎవరైతే బట్టలు నేస్తారో ఆయన్ని మనం వీవర్ అని అంటాం, నేతవాడు అనొచ్చు. యాంటిక్యూస్ అంటే థింగ్స్ దట్ ఆర్ ఓల్డ్ అండ్ వాల్యుబుల్. ఓకే, సో ఏవైతే పురాతనమైనవి మరియు విలువైనవి ఉంటాయో వాటిని మనం యాంటిక్యూస్ అని పిలుస్తాం. రివైవ్ టు మేక్ యాక్టివ్ అగైన్ అంటే పునరుద్ధరించడము. ప్రిజర్వ్ టు కీప్ ఇన్ గుడ్ కండిషన్. ఓకే, మనం సపోజ్ ఏదైనా పచ్చడి చేస్తాం కదా, దాన్ని మనం ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, లైక్ దట్. సో మనం గుడ్ కండిషన్లో పెడతాము. అండ్ దట్స్ ఇట్ ఓన్లీ. నెక్స్ట్ డెడికేట్ మీన్స్ టు డెవోట్. సో అంకితం చేయడం. నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎ డిజైన్. ఓకే, ప్యాటర్న్ అంటే తెలుసు కదా అందరికీ. నెక్స్ట్ పోర్ట్రేట్ ఏ పెయింటింగ్. సో పోర్ట్రేట్ అంటే ఒక పెయింటింగ్ని మనం పోర్ట్రేట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇన్వొకేషన్ అంటే ప్రేయర్ చేయడం, ప్రార్థన చేయడాన్ని మనం ఇన్వొకేషన్ అంటాం. ప్రామినెన్స్ ఇంపార్టెన్స్. సో సిగ్నిఫికెన్స్ అన్న ప్రామినెన్స్ అన్న ఇంపార్టెంట్ అని అర్థం. ఓయ్ మీనింగ్ యూ యూజ్డ్ ఇన్ ద పాస్ట్ ఎస్పెషల్లీ టు అడ్రస్ మోర్ దెన్ వన్ పర్సన్. సో ఒకళ్ళ కంటే ఎక్కువ పిలిచేటప్పుడు గతంలో ఓయ్ అనే పదాన్ని వాడేటోళ్ళంట. నెక్స్ట్ వేర్స్ గూడ్స్ దట్ సమ్వన్ సెల్స్ ఇన్ ఎ మార్కెట్ ఆర్ ఆన్ ద స్ట్రీట్. అంతే కదా. సో గ్లాస్ వేర్ అంటే గ్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్, దాన్ని గ్లాస్ వేర్ అంటాం. హ్యాండ్ వేర్ అంటే మనం హ్యాండ్కి ధరించేదాన్ని హ్యాండ్ వేర్ అంటాం. సో లైక్ దట్. ఓకేనా, స్ట్రీట్ మీద అమ్మే వాటిని అలాంటి గూడ్స్ని మనం వేర్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్రోకేడ్ ఎక్స్పెన్సివ్ థిక్ క్లాత్ విత్ ఎ ప్యాటర్న్ ఓవెన్ ఇన్ టు ఇట్. ఓకే, ఒక థిక్ క్లాత్ దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుందంట. నెక్స్ట్ అంబర్ ఏ హార్డ్ ఎల్లో బ్రౌన్ సబ్స్టాన్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ ఉంటుంది కదా, జ్యువెలరీ. సో నగలు నట్రాలు చేయడానికి వాడేటువంటి ఒక హార్డ్ ఎల్లో బ్రౌన్ సబ్స్టాన్స్ అంటే పదార్థం అన్నమాట. జేడ్ అంటే ఏ ప్రెసియస్ స్టోన్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ అండ్ ఆర్ట్ ఆబ్జెక్టివ్స్. ఓకే, ఒక విలువైనటువంటి రాయిని జ్యువెలరీ చేయడానికి, ఆర్ట్ ఆబ్జెక్టివ్స్ చేయడానికి వాడేటువంటిదే జేడ్ అనమాట. వెండర్ సమ్మన్ హూల్ సెల్స్ సంథింగ్. ఎవరైతే అమ్ముతారో దాన్ని మనం వెండర్ అని పిలుస్తాం. నెక్స్ట్ పెడ్లర్ సమ్మన్ హూ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ సెల్లింగ్ థింగ్స్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే ఆయనని మనం పెడ్లర్ అని పిలుస్తాము. వెండర్ అంటేనేమో ఒక చోట ఉండి అమ్ముతాడు. ఓకే, నెక్స్ట్ పెడ్లర్ అంటేనేమో హూ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ సెల్లింగ్ థింగ్స్. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తూ థింగ్స్ని అమ్ముతాడు అన్నమాట, వస్తువుల్ని అమ్ముతాడు. నెక్స్ట్ ఐవరీ అంటే ద ఎల్లోయిష్ వైట్ బోన్ దట్ ఎన్ ఎలిఫెంట్స్ టస్క్ ఈజ్ మేడ్ ఆఫ్. నెక్స్ట్ డైస్ ఏ స్మాల్ బ్లాక్ విత్ 6 sides మార్క్డ్ విత్ స్పాట్స్. డైస్ అంటే తెలుసు కదా, పాచుక. నెక్స్ట్ ఫ్రెయిల్ థిన్ అండ్ డెలికేట్. సో ఫ్రెయిల్ అంటే చాలా వీక్గా ఉన్నది, థిన్గా ఉన్నది, డెలికేట్గా ఉన్నది. సో కింద పడిస్తే పడిపోతుంది. నెక్స్ట్ స్కబర్డ్స్ అంటే ఏ కవర్ ఫర్ ద బ్లేడ్ ఆఫ్ ఎ స్వాజ్ ఆర్ ఎ జాగర్. ఓకే, సో స్కబర్డ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి కత్తి కానీ అలాంటి వాటిని పెట్టుకోవడానికి వాడేటువంటి కవర్ని మనం స్కబర్డ్ అని అంటాం. నెక్స్ట్ అయోన్ అన్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, మనం ఎరా ఇయర్ లైక్ దట్ అయోన్ అని ఒకటి ఉంటుంది. సో అది కూడా ఎక్స్ట్రీమ్లీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ టాజిల్స్ a group of strings tied together at one end and fastened to clothing or objects for decoration. So tassels అంటే స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ని టై చేసి బిగించి మొత్తం మీద ఒక డెకరేషన్ లాగా వాడతారంట. నెక్స్ట్ అజ్యూర్ బ్రైట్ బ్లూ. చాప్లెట్స్ ఏ సర్కిల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ దట్ యూ వేర్ ఆన్ యువర్ హెడ్. సో చాప్లెట్స్ అంటే సర్కిల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఆకులు, పూలు మరియు ఆకుల్ని మనం నెత్తి మీద ధరిస్తాం మనం. నెక్స్ట్ రిమార్కబుల్ మీన్స్ స్పెషల్ అనమాట. హెజిటేట్ అంటే వెనక ముందు చూడడము, కొంచెం మోమాట పడడం లాంటిది. పాస్ బిఫోర్ డూయింగ్ సంథింగ్. నెక్స్ట్ డివోటీ వన్ హూ ఈజ్ స్ట్రాంగ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్. సో డివోటీ అంటే మామూలు భాషలో అయితే మనం భక్తుడు అని అంటాం. సో గాడు డివోటీ. నేను పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ యొక్క డివోటీ. సో లైక్ దట్ దే సే. డివోటీ అంటే భక్తుడు అన్నట్టు. వన్ ఈజ్ హూ ఈజ్ స్ట్రాంగ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్. సో డివోటీ అంటాం. ట్రాన్స్లేట్ టు చేంజ్ ఇన్ టు ఏ డిఫరెంట్ లాంగ్వేజ్.
ఓకే, ట్రాన్స్లేట్. కాంప్లిమెంట్ అంటే మేక్ సంథింగ్ బెటర్. సో కాంప్లిమెంట్ అంటే సపోజ్ ఒకటి ఇప్పుడు సపోజ్ ఏది టీ ఉంది, సారీ మిల్క్ ఉంది. ఆ మిల్క్ ఓన్లీ ఆ మిల్క్ను ఒకటే తాగినామనుకోండి, సో దానికి పెద్ద అందం ఉండదు. ఆ మిల్క్లో మనం షుగర్ వేసుకొని తాగితే సో చాలా అద్భుతంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మంచిగా తాగబుద్ధి చేస్తుంది. సో దాన్నే కాంప్లిమెంట్ అనమాట. ఇక్కడ మిల్క్కి సో షుగర్ అనేది ఒక కాంప్లిమెంటరీ థింగ్గా మనం చూసుకోవచ్చు, అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిథమ్, మ్యూజికల్ ప్యాటర్న్. కోట్, రిపీట్ ద వర్డ్స్ సెడ్ బై సమ్వన్. సో కోట్ చేయడం అంటే ఆల్రెడీ ఎవరో ఒక విషయాన్ని చెప్పింటారు, సో దాన్ని కోట్ చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కోటింగ్ మహాత్మా గాంధీ సెడ్ బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. సో మహాత్మా గాంధీ బీ ద చేంజ్ అని చెప్పిండు, దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని చెప్పిండు. సో దాన్ని నేను కోట్ చేస్తున్నా అని చెప్తాం. సో కోట్ అంటే వేరే వాళ్ళు చెప్పిందని మళ్ళీ చెప్పడాన్ని కోట్ అని అంటాం. మిరాకిల్, a wonderful event that seems impossible and that is believed to be caused by God. సో మిరాకిల్ అంటే ఏంటంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ ఒక అద్భుతమైనటువంటి ఘటన అది జరగదనమాట. అంత 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 అది అట్లాంటి జరగడం ఇంపాసిబుల్. అండ్ అట్లా అది ఎవరి ద్వారా చేయబడుతుంది అంటే ఓన్లీ దేవుడు మాత్రమే అలాంటివి చేయగలుగుతాడు. సో మిరాకిల్ అంటే అదనమాట. నెక్స్ట్ కెమిస్ట్, ఎ పర్సన్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు ప్రిపేర్ అండ్ సెల్ మెడిసిన్స్. ఒక కెమిస్టు, డ్రగ్గిస్టు అంటాం కదా. సో కెమిస్ట్ అంటే సో తాను మెడిసిన్స్ ప్రిపేర్ చేసి సెల్ అమ్మగలుగుతాడు. నెక్స్ట్ విస్పర్, మర్మర్ ఆర్ టు స్పీక్ వెరీ సాఫ్ట్లీ టు సంబడి సో దట్ అదర్స్ కెన్ నాట్ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్. సో విస్పర్ అంటే గుణగడం, గుణగడం అంటే చెవిలో చెప్పడం. ఆడిబుల్, లౌడ్ ఎనఫ్ టు బి హెడ్. సో ఆడిబుల్ అంటే సార్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఈజ్ నాట్ ఆడిబుల్ అంటే మాకు వినిపిస్తలేదు సార్, మీరు చెప్పేది మాకేమి వినిపిస్తలేదు. సో ఆడిబుల్ అంటే వినిపించడము, నాట్ ఆడిబుల్ అంటే వినిపించకపోవడము. ఓకే, నెక్స్ట్ న్యూరోసర్జన్, డాక్టర్ హూ పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ ఆన్ ద నర్వస్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఆన్ ద బ్రెయిన్. సో న్యూరోసర్జన్ అంటే ఎవరైతే బ్రెయిన్ మీద ఆపరేషన్స్ చేస్తారో, బ్రెయిన్ రిలేటెడ్ ఆపరేషన్ చేస్తారో, నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ఆపరేషన్ చేస్తారో అలాంటి వాళ్ళని న్యూరోసర్జన్ అని పిలుస్తాం. నెక్స్ట్ స్టాండ్ ఫాస్ట్, రిఫ్యూజ్ టు గివ్ అప్. సో స్టాండ్ ఫస్ట్ అంటే గట్టిగా నిలబడడం, ఏదైనా ఒక థింగ్ కోసం గట్టిగా నిలబడడం అనమాట. రిఫ్యూజ్ టు గివ్ అప్, ఇంత ఈజీగా వదిలేకపోవడం. నెక్స్ట్ డేర్, ఫేస్ డిఫికల్టీ. సో డేర్ అంటే ఫేస్ డిఫికల్టీ. డేరు అంటే కరేజ్, ఇలాంటివన్నీ కూడా డేర్ చేయడం అంటే ఒక డిఫికల్ట్, ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం. సో దాన్నే డేర్ అంటాం. రూయిన్స్ అంటే కొలాప్స్డ్ అండ్ డీకేడ్ బిల్డింగ్స్. సో ఆల్రెడీ ఏవైనా పడిపోయినటువంటి, డికేడ్ అంటే ఒక పురాతనమైనటువంటి శల్యమైనటువంటి శిథిలమైనటువంటి బిల్డింగ్స్ని మనం రూయిన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అంటే టు సెర్చ్ ఆర్ ట్రావెల్ త్రూ. సో ఎక్స్ప్లోర్ చేయడం, కొంతమందికి ట్రావెలింగ్ చేస్తూ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉంటుంది కదా. సో ఇది అలాంటిది అన్నమాట, టు సెర్చ్ ఆర్ ట్రావెల్ త్రూ. నెక్స్ట్ క్రంబ్లింగ్, బ్రేకింగ్ ఆర్ క్రాకింగ్ ఇంటూ పీసెస్. బ్రేకింగ్ అండ్ క్రాకింగ్ ఇంటూ పీసెస్ అనమాట. క్రంబ్లింగ్ అంటే బ్రేక్ కావడం, ముక్కలు ముక్కలుగా పగిలిపోవడం. ప్యాసేజ్, ఎ లాంగ్ నారో వే త్రూ. సో ప్యాసేజ్ అంటే ఏం లేదు, ఒక మార్గం, ఒక దారి. ఓకే, లాంగ్ నారో వే, అది కూడా ఎలాంటి ఉంటుందంటే నారో వే అనమాట, ఇరుకుగా ఉన్నటువంటిది ప్యాసేజ్ అని పిలుస్తాం. గ్యాగ్, ఎ పీస్ ఆఫ్ క్లాత్ పుట్ ఇన్ ఎ పర్సన్స్ మౌత్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్. సో గ్యాగ్ అంటే మూతికి బట్ట కట్టడం అనమాట, నోటికి బట్ట కట్టడం, మాట్లాడకుండా చేయడం అనమాట, గ్యాగ్ అంటారు దాన్నే. స్మగ్లర్స్, పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మూవింగ్ గూడ్స్ ఇల్లీగల్లీ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ. సో స్మగ్లర్స్ అంటే మనకు తెలుసు కదా. ప్యాంట్, బ్రీత్ విత్ షార్ట్ క్విక్ బ్రీత్స్. అంటే ఎలా బ్రీత్ చేశారంటే సో షార్ట్ ఉంటే తన బ్రీత్స్ క్విక్ ఫాస్ట్గా చేస్తుంటాడు. సపోజ్ మనం పరిగెత్తిన ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ప్యాంటింగ్ చేస్తాం. సో దాన్ని బ్రీత్ విత్ షార్ట్ క్విక్ బ్రీత్స్. నెక్స్ట్ గ్యాంగ్, అండ్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్. గ్యాంగ్ అంటే ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్. నెక్స్ట్ బలాడ్, ఎ narrative సాంగ్ ఆర్ పోయం ఆఫ్ పాపులర్ ఆరిజిన్. సో బలాడ్, గద్దర్. సో గద్దర్ రాసినవన్నీ కూడా బలాడ్స్ అన్నమాట. ఓకే, సో ఈజ్ ఫేమస్ ఫర్ బలాడ్స్. గద్దర్ మొన్న రీసెంట్గా చనిపోయినారు ఆయన. సో చూడండి, ఎ narrative సాంగ్ ఆర్ పోయం ఆఫ్ ఎ పాపులర్ ఆరిజిన్.
ఓకే, అదొక పోయం కావచ్చు, సాంగ్ కావచ్చు, అలాంటి వాటిని మనం బల్లాడ్స్ అని పిలుస్తాం. కామ్రేడ్, కంపెనియన్, ఫెలో, అసోసియేట్. సో కామ్రేడ్ అంటే మన దోస్తి లాంటోడు, మనతో పాటు ఉండేవాడు. కంపెనియన్ జతగాడు, లైక్ దట్. ఫెలో మన పక్కనోడు, లైక్ దట్ ఫెలో. నెక్స్ట్ సమ్మండ్, ఆస్క్డ్ టు కమ్. సో సమ్మన్ చేయడం అంటే ఆస్క్డ్ టు కమ్ అనమాట, ఆస్క్ టు కమ్. నెక్స్ట్ స్కార్ఫ్, ఎ గార్మెంట్ వాన్ అరౌండ్ ద హెడ్ ఆర్ నెక్ ఆర్ షోల్డర్స్. పట్టది అనమాట స్కార్ఫ్. సినిమాల్లో హీరోలు పెట్టుకుంటారు కదా, లైక్ దట్ అనమాట. వేపర్, సో వాటర్ వేపర్ అంటాం కదా, లైక్ దట్. సో ఎ మాస్ ఆఫ్ వెరీ స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఎయిర్. సో వేపర్ అంటే నీటి ఆవిరి. యూకలిప్టస్, ఎ కైండ్ ఆఫ్ టాల్ ట్రీ. సో యూకలిప్టస్ అంటే ఒక పెద్ద ట్రీని మనం యూకలిప్టస్ అని పిలుస్తాం. పెద్ద ట్రీ కాదు, అంటే అదొక రకమైనటువంటి పెద్ద ట్రీ. నెక్స్ట్ చాప్ అంటే టు కట్ చేయడం అనమాట, చాపింగ్ చేయడము, కట్టింగ్ చేయడము, లైక్ దట్. నెక్స్ట్ ట్రాష్, సంథింగ్ దట్ ఈస్ వర్త్లెస్ అండ్ ఆఫ్ లో క్వాలిటీ. సో ట్రాష్ అంటే చెత్త, సో దానివల్ల లాభం లేదు, మరి లో క్వాలిటీ కూడా ఉంటుంది. యాస్ట్రే, అవే ఫ్రమ్ ద కరెక్ట్ పాత్. సో యాస్ట్రే అంటే ఒక స్ట్రే డాగ్ అంటాం కదా, ఒక ఊరకుక్కలాగా ఎట్లా పడితే అట్లా కరెక్ట్ పాత్లో ఉండకుండా ఎట్లా పడితే అట్లా పోవడం. నెక్స్ట్ వీడ్, ఎనీ వైల్డ్ ప్లాంట్ విచ్ గ్రోస్ ఇన్ ఎ గార్డెన్. సో వీడ్ అంటే కలుపు మొక్క, వైల్డ్ ప్లాంట్ అని అంటాం. మటర్, టు స్పీక్ క్వైట్లీ ఇన్ ఏ లో వాయిస్. సో ఇంతకుముందు మనం విస్పర్ చూసినాం, సో మటర్ కూడా అలాంటిది అనమాట, మటరింగ్, విస్పరింగ్. నెక్స్ట్ wrinkled, with a lot of small lines on the skin caused by old age. సో wrinkled అంటే ముడతలు పడడం. సో అంటే ఓల్డ్ ఏజ్తో పాటు మనకు ముడతలు వస్తాయి కదా, సో దాన్ని wrinkled అని పిలుస్తాం. ఇండియా రబ్బర్ బాల్, ఎ బాల్ దట్ కెన్ బౌన్స్ వెరీ హై. ఓకే, నెక్స్ట్ బటర్ కప్, ఏ స్మాల్ బ్రైట్ ఎల్లో వైల్డ్ ఫ్లవర్. ఇదొక అడవిలో పెరిగేటువంటి పువ్వు అనమాట బటర్ కప్ అన్నది. ఆరెంజ్ అంటే కంప్లీట్. నెక్స్ట్ స్లీపీ హెడ్, ఏ చైల్డ్ హూ ఈజ్ టైర్డ్ అండ్ ఫీల్స్ స్లీపీ. సో స్లీపీ హెడ్ అంటే బాగా అలసిపోయినటువంటి చైల్డ్, మరియు ఎవరికైతే బాగా అలసిపోయి బాగా నిద్ర వస్తుంటుంది కదా, అలాంటి చైల్డ్ని మనం స్లీపీ హెడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇన్హాబిటెంట్, ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఇన్హాబిటెంట్ అంటే తను ఉండే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండేటువంటి వ్యక్తిని మనం ఇన్హాబిటెంట్ అంటాం. ఓకే, సో నివాసి అనొచ్చు, ఆవాసి, నివాసి, లైక్ దట్. మాన్స్టర్, ఏ బిగ్ క్రూయల్ అండ్ ఫ్రైటనింగ్ పర్సన్. సో మాన్స్టర్ అంటే ఒక పెద్ద రాక్షసుని లాంటి పర్సన్ అనమాట, చాలా దారుణంగా, ఒక క్రూరంగా ఉంటారు, మాన్స్టర్ అంటాం అట్లాంటి వాళ్ళని. మళ్ళీ పెద్దగా ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ హెడ్జ్, ఎ రో ఆఫ్ క్లోజ్లీ ప్లాంటెడ్ లో గ్రోయింగ్ ట్రీస్ ఫార్మింగ్ ఏ బౌండరీ. సో హెడ్జ్ అంటే ప్లాంటెడ్ లో గ్రోయింగ్ ట్రీస్, అంటే తక్కువ ఎత్తు పెరిగేటువంటి ట్రీస్ బౌండరీ చేస్తాయి. సో అలాంటి దాన్ని మనం బౌండరీ అంటే అదొక సరిహద్దు లాగా చుట్టూ పెంచుతారనమాట. సో వాటిని హెడ్జ్ అంటాం. నెక్స్ట్ రీపింగ్ హుక్, ఏ కార్వ్డ్ బ్లేడ్ విత్ ఏ షార్ట్ హ్యాండిల్ యూజ్డ్ టు కట్ గ్రాస్ ఆర్ క్రాప్స్. ఓకే, ఒక బ్లేడ్, ఒక కర్వ్డ్ బ్లేడ్ అనమాట. సో దానికి ఒక షార్ట్ హ్యాండిల్ ఉంటుంది, వంకర ఉన్నటువంటి బ్లేడు, దానికి ఒక షార్ట్ హ్యాండిల్ ఉంటుంది. సో దాన్ని కోయడానికి, గ్రాస్ కోయడానికి, పంటలు కోయడానికి వాడతారనమాట. సో దాన్ని రీపింగ్ హుక్ అంటాం. సో మామూలుగా సింపుల్గా చూసుకున్నట్టయితే సికిల్, కొడవలి అనుకోవచ్చు. ఓకే. స్క్రీమ్, టు క్రై లౌడ్లీ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఆర్ యాంగర్. సో స్క్రీమ్ అంటే నీకు ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు, లేదంటే కోపం వచ్చినప్పుడు, లేదంటే భయం వల్ల నువ్వు అరిస్తే దాన్ని స్క్రీమ్ అంటాం. యాప్రాన్ అంటే ఎ పీస్ ఆఫ్ క్లాత్ దట్ ఈస్ ఆన్ టు ప్రొటెక్ట్ అవర్ క్లాత్స్. సో యాప్రాన్ అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి మన క్లాత్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వేసుకునేదే యాప్రాన్ అన్నమాట. పైన వంటలు చేసేటోళ్ళు వేసుకుంటారు కదా. నెక్స్ట్ ఇన్స్టింక్టివ్, అరైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఎబిలిటీ. సో ఇన్స్టింక్టివ్ అంటే మన సహజంగా ఉన్నటువంటి ఒక క్వాలిటీ అన్నట్టు. ఓకే, ఏం చెప్తుందంటే నాకు ఇన్స్టింక్ట్ చెప్తుంది, నా ఇన్స్టింక్ట్ చెప్తుంది ఇది జరుగుతుందని, ఇది జరుగుతుంది అంటారు. సో అలాంటిది అనమాట. అయితే ఇక్కడ ఇన్స్టింక్టివ్ అంటేనేమో అరైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఎబిలిటీ, అంటే మన సహజ సామర్థ్యానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ విగరస్లీ, వర్కింగ్ విత్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ. ఓకేనా. ప్యూనీ, స్మాల్ అండ్ వీక్, చాలా వీక్గా ఉండడం.
ఎర్నెస్ట్ సీరియస్, ఎర్నెస్ట్ అంటే చాలా సీరియస్గా ఉండడం. సెరెనిటీ కామ్నెస్ అనమాట, శాంతి, పీస్ఫుల్నెస్, లైక్ దట్ వీ కెన్ సే. ఎన్హాన్స్ టు మేక్ గ్రేటర్ ఆర్ బెటర్. సో ఎన్హాన్స్ అంటే పెంపొందించడం, ఉన్నదాన్ని ఇంకా మంచిగా చేయడం అనమాట. నెక్స్ట్ ఫెన్స్. ఫెన్స్ అంటే బౌండరీ, మనకు తెలుసు కదా, ఫెన్సింగ్ చేస్తాం. బ్లేజింగ్, సో బర్నింగ్ బ్రైట్లీ. బ్లేజింగ్ అంటే బాగా ప్రకాశవంతంగా కాలుతుంది అనుకోండి, మండుతుంది అనుకోండి, దాన్ని బ్లేజింగ్ అంటాం. నెక్స్ట్ సెట్ ఆఫ్, టు బిగిన్ విత్ ఎ జర్నీ. సో సెట్ ఆఫ్ అంటే టు బిగిన్ ఎ జర్నీ, ఒక జర్నీ స్టార్ట్ చేస్తే మనం సెట్ ఆఫ్ అంటాం. విప్, ఎ లాంగ్ థిన్ పీస్ ఆఫ్ రోప్ ఆర్ లెదర్. సో విప్ అంటే ఒక మనం మామూలుగా ఒక చర్ణకోల తెలుసు కదా, చర్ణకోల లాంటిది. విప్ అంటే ఒక చర్ణకోల లాంటిది, మనం చిలకాల అంటాం మామూలు భాషలో అయితే, సో రైతు భాషలో. సో అది దాంతో మనం పశువుల్ని కొడతాం కదా, ఎద్దుల్ని, అవి వెళ్ళకుంటే దున్నేటప్పుడు కొడతాం కదా, సో దాన్ని విప్ లాంటిది. సో విప్ అంటే చర్ణకోల లాంటిది. సో దాన్ని లెదర్తో కానీ రోప్తో కానీ తయారు చేసి ఉంటారు. నెక్స్ట్ ల్యాష్ అంటే ఏ హిట్ విత్ ఏ విప్. సో మనం విప్తో కొడతాం, సో ల్యాష్ అంటే కొట్టడం అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే జస్ట్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.